హలో అండి, ఈరోజు నేను ఈ వీడియోలో ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను కదండి. మనం పైపింగ్ వేసుకోవడానికి క్లాత్ అనేది ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది, ఈ ఫోల్డింగ్ మీద మనం ఏ బ్లౌజ్కైనా సరే పైపింగ్ అనేది 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఈరోజు నేను ఈ వీడియోలో మనం పైపింగ్ కోసం సెలెక్ట్ చేసుకునే క్లాత్లు అనేవి ఎలా ఉండాలి, ఎలాంటి క్లాత్లు మనం సెలెక్ట్ చేసుకుంటే పైపింగ్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది, అదేవిధంగా తర్వాత కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, క్లాత్ అనేది ఈ విధంగా కొంచెం మనకి గట్టిగా ఉండేలా చూసుకోవాలండి. మరీ సిల్కీగా పొట్టుగా ఈ క్లాత్ చూసారా, చాలా సిల్కీగా జారిపోయేలా ఉంది కదా. ఇలాంటి క్లాత్ అనేది పైపింగ్కి అస్సలు పనిచేయదు. మనం సరే మ్యాచ్ అవుతుంది కదా అని ఏదైనా తీసుకున్నాం అనుకోండి, మనం పైపింగ్ రెడీ చేసుకునేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది, క్లాత్ అనేది జారిపోతుందండి. అదేవిధంగా పైపింగ్ వేసిన తర్వాత కూడా మనకి ఏ బ్లౌజ్కి అయితే మనం పైపింగ్ వేస్తామో ఆ బ్లౌజ్కి ఏదైనా చిన్న పిన్ని కానీ లేకపోతే ఏదైనా పట్టుకున్నా సరే అక్కడ అనేది మనకి పీచులా వచ్చేస్తుందండి. అందుకని ఇలాంటి క్లాత్ అనేది మనం అసలు యూజ్ చేయకూడదు. నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి బ్లౌజ్ చూసారా, ఇది పట్టు అండి, పట్టు ప్లస్ ఇందులో కొద్దిగా సిల్క్ మిక్చర్ ఉందన్నమాట. మన పైపింగ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంది. బ్లౌజ్కి వేసిన తర్వాత కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చిందండి. ఎలా అంటే మనకి బొటిక్లో వస్తుంది చూసారా, ఒకటే సైజులో మనకి సెల్ఫ్ ఫినిషింగ్ అనమాట. చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అనేది. సో బ్లౌజ్కి ఫినిషింగ్ అనేది బాగుంటేనే మనకి ఏంటంటే వేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. ఇది నేను ప్రిన్స్ కట్ వేశాను, అక్కడ కూడా చాలా నీట్గా వచ్చింది ఈ విధంగా అనమాట. అలాగే మనకి ఇది చూసారా, ఇది వచ్చేసి క్లాత్ చాలా బరకగా ఉందండి, గోల్డ్ చాలా గట్టిగా ఉందన్నమాట, స్టిఫ్గా ఉంది క్లాత్ అనేది. సో దాంతో నేను బ్లౌజ్ అనేది పైపింగ్ వేశాను. అది కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. నేను టైలరింగ్ చాలా కొత్త అండి, అయినా సరే వేసేటప్పుడు నాకు ఫినిషింగ్ అనేది ఇంత నీట్గా వచ్చింది. మనం సెలెక్ట్ చేసుకునే క్లాత్ని బట్టి ఉంటుందండి. ఇది కూడా మనకి ఎక్కడ కూడా ఈక్వల్గా వచ్చిందనమాట పైపింగ్ అనేది. నేను అదే ఈ క్లాత్తో కూడా నేను పైపింగ్ అనేది వేసానండి. వేస్తే ఇది కూడా చూడండి రావడానికి బాగానే వచ్చింది. కాకపోతే ఏంటంటే మనకి థ్రెడ్ అనేది లోపల జారిపోతూ ఉంటుందండి, క్లాత్ జరిగిపోతూ ఉంటుంది. ప్లస్ ఏంటంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఏదైనా చిన్న పిన్ కానీ సూది లాంటిది కానీ ఏదైనా తగిలింది అనుకోండి, ఇలా పీచులా వచ్చేస్తుంది అనమాట. అది ఫినిషింగ్ అంత నీట్గా ఉండట్లేదు. ప్లస్ ఏంటంటే ఏ చిన్నది పట్టుకున్నా సరే క్లాత్ అనేది పికిలిపోయినట్టు వస్తుందండి. సో మనం ఇంత కష్టపడి పైపింగ్ రెడీ చేసుకుని ఇంత ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకుని తర్వాత ఏదైనా పట్టుకున్నప్పుడు అలా లాగేస్తే బ్లౌజ్ అనేది చూడటానికి అంత బాగుండదు కదా. ఇంకొకటి ఏంటంటే మనకి పైపింగ్ కూడా చాలా లావుగా వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే జరిగిపోతుందండి క్లాత్ అనేది, పట్టు కదా. మనం ఏదైనా ఒక బ్లౌజ్కి వెళ్ళినప్పుడు క్లాత్ తెచ్చుకున్నప్పుడు సరే మనకి మ్యాచ్ అవుతుంది కదా అని గమ్ముని ఈ టైప్ క్లాత్లు తెచ్చుకున్నాం అనుకోండి, మనం తీరా వేసుకున్న దాకా ఉండి లుక్ అంత బాగుండట్లేదు. ప్లస్ ఏంటంటే లావుగా వస్తుంది, ఏదైనా చిన్నది పట్టుకున్నప్పటికీ అది విడిపోతుందండి. ఇక్కడ చూసారా, రెండు కూడా లోపల నేను యూజ్ చేసింది ఒకటే రకమైన థ్రెడ్, బట్ ఏంటంటే దీని ఫినిషింగ్ చూడండి ఎంత నైస్గా వచ్చిందో, అది చాలా లావుగా వస్తుంది అనమాట. సో ఏంటంటే మీకు మ్యాచ్ అవుతున్నా సరే ఇలాంటి పట్టు క్లాతుల్లో మాత్రం మీరు అస్సలు ప్రిఫర్ చేయకండి. కొంచెం స్టిఫ్గా ఉండే క్లాతుల్లోనే మీరు ఈ పైపింగ్కి ప్రిఫర్ చేస్తే చాలా బాగా వస్తుంది అనమాట. సో మనకి ఇలాంటి క్లాతులతోటి ఇది ఈవెన్ మనకి మధ్యలో ఆ కుట్టు విప్పుతున్నప్పుడు కూడా మనకి చాలా ఇబ్బంది పెట్టింది. ఇది చూసారా ఎంత స్టిఫ్గా వచ్చిందో, పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.